2 లక్షల విలువ గల ఇసుక డంపులను ఇందలవాయి మండల ఎస్ఐ మనోజ్ కుమార్ పట్టుకున్నారు. ఇందలవాయి మండలంలోని కేకే తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరు వెనుకల అక్రమంగా నిల్వ చేసి ఉంచిన ఇసుక డంపు కుప్పలున్నట్టు పక్కా సమాచారంతో ఇందలవాయి ఎస్ఐ మనోజ్ కుమార్ పట్టుకున్నారు. ఎస్ఐ తన బృందంతో వెళ్లి ఇసుక డంపులను చూసి వెంటనే రెవెన్యూ డివిజన్ ఆర్ఐ మోహన్ కు బైండ్ ఓవర్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. దీని విలువ ఇంచుమించు 2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇసుక మాఫియాకు ఎదురు లేకుండా పోవడం పలువురు ప్రజా ప్రతినిధులను అడ్డం పెట్టుకుని చలామణి అవుతున్నారు. చీకటి పడిందంటే చాలు కాసుల పంట పండినట్టే. ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఉంటుందని ఎస్ఐ అన్నారు. ఫారెస్ట్ మరియు రెవెన్యూ వీఆర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ మనోజ్ 2 రోజుల క్రితం 3 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ డంపులను పట్టుకుని ఎస్ఐ ఆర్ఐకి అప్పగించారు. అనంతరం ఆర్ఐ మాట్లాడుతూ దీని పంచనామా నిర్ణయించి వేలంపాట వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కిషోర్, నవీన్, హోంగార్డ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.